హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిదారెడ్డి. బిగ్ బాస్ సీజన్ 8 5th వీక్కి సంబంధించిన టాస్క్ అప్డేట్స్ అలాగే ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోను ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కూడా నాకు కామెంట్ చేయండి. హౌస్లో మార్నింగే ఒక ఫన్నీ టాస్క్ అయితే ఇస్తాడు బిగ్ బాస్. కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్. ఇద్దరు పోటీదారులకి బిగ్ బాస్ అయితే కలర్ని చెప్తాడు. ఆ కలర్ ఉన్న వస్తువుని తీసుకొచ్చి బాక్స్లో వేయాల్సి ఉంటుంది. ఓడిపోయిన పోటీదారులకి ఒక ఫన్నీ టాస్క్ అయితే ఇస్తాడు బిగ్ బాస్. ఇద్దరు అయితే వెళ్తారు. అలా పృథ్వీ ఓడిపోతాడు. పృథ్వీకి అయితే అమ్మాయిలాగా డ్యాన్స్ చేయాలని చెప్తారు. నబిల్ స్విమ్మింగ్ పూల్లోని వాటర్ని బకెట్తో నింపాల్సి ఉంటుంది. నాగమణికంట ఐటమ్ సాంగ్కి డ్యాన్స్ చేయాలని చెప్తారు. ఇలాంటి ఫన్నీ టాస్క్లతో బిగ్ బాస్ అయితే ఈరోజు ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మనం ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాం, కాంతారా నుంచి నబిల్, శక్తి నుంచి పృథ్వీ అయితే చీఫ్గా కంటెండర్స్ అయ్యారు. వీళ్ళిద్దరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కాబట్టి వీళ్ళిద్దరిలోంచి ఎవరు చీఫ్ అవుతారో చూడాలి. మరి ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. టాప్లో నిఖిల్ ఉన్నాడు 26% ఓటింగ్తో. సెకండ్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 23% ఓటింగ్తో. కొన్ని ఓటింగ్ పోల్స్లో నబీలే టాప్లో ఉన్నాడు, ఇంకొన్ని ఓటింగ్ పోల్స్లో నిఖిల్ టాప్లో ఉన్నాడు. బట్ ఇద్దరికి పెద్దగా డిఫరెన్స్ లేదు. ఇద్దరికి మంచి ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. థర్డ్ ప్లేస్లో నాగమణికంట ఉన్నాడు 18% ఓటింగ్తో. నాగమణికంట గనక గేమ్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్ అయితే అవుతాడు. ఇక ఫోర్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 14% ఓటింగ్తో. విష్ణుప్రియకి ఇది షాకింగ్ ఓటింగ్ అనే చెప్పాలి. చాలా తక్కువ ఓట్స్ అయితే పోల్ అవుతున్నాయి. ఫిఫ్త్ ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు 10% ఓటింగ్తో. ఆదిత్య ఓం ఈ వారం అయితే డేంజర్ జోన్లో ఉన్నాడు. కొన్ని ఓటింగ్ పోల్స్లో అయితే విష్ణుప్రియనే 5th ప్లేస్లో ఉంది. 4th ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు. చూడాలి మరి. విష్ణుప్రియనైతే ఈ వారం తీసే అవకాశం అయితే లేదు. ఆదిత్య ఓంనే తీసేస్తారు ఖచ్చితంగా. ఇక లాస్ట్లో లీస్ట్ ఓటింగ్తో నైనిక ఉంది 4% ఓటింగ్తో. నైనికకి లీస్ట్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. నైనిక, ఆదిత్య ఓం ఒకరు మిడ్ వీక్, ఒకరు వీకెండ్ అయితే ఎలిమినేట్ కాబోతున్నారు. ఈ సండే రోజు గ్రాండ్ ల్యాండ్స్ 2.0 అయితే ఉండబోతుంది. 8 మంది కంటెస్టెంట్స్ అయితే హౌస్లోకి వెళ్ళబోతున్నారు. ఇక రీసెంట్గా గంగవ్వ పేరు అయితే వినిపిస్తుంది. చూడాలి తను హౌస్లోకి వస్తే మరి ఎలా సర్వైవ్ అవుతుందో. లాస్ట్ టైం అయితే ఉండలేనని వెళ్ళిపోయింది గంగవ్వ. గంగవ్వ పెద్ద ఆవిడ కాబట్టి హౌస్లో ఉండడం కొంచెం కష్టమే అవుతుంది. మీకేమనిపిస్తుందో వీడియో కింద కామెంట్ చేయండి. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.